Hi, hello, my dear students. Welcome to Script Academy. So, this is Ravi Kalyankar. Please subscribe my channel for updated videos. Today, I am going to explain a very important question for the intermediate first year students and from the oscillations topic. So, this is very important question for 8 marks bit. Okay. So, we'll see that what is the question. Show that the motion of the simple pendulum is simple హార్మోనిక్ అనేది చూపించాలి. అండ్ దాని తర్వాత మనం అండ్ హెన్స్ డెరివేడ్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైం పీరియడ్ కూడా కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ పెండ్యులమ్ అనేది కూడా మనము డిఫైన్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో అది మనము ఈరోజు చూద్దాం. సో క్వశ్చన్, సో ఇన్ దిస్ వన్, సో నౌ విల్ టేక్ దట్ ఫస్ట్. This is a fixed or any rigid support. This is a pendulum. This is a pendulum. Now, if we take here, the length of the pendulum is as L. Okay. This is mg sin theta and this is mg cos theta. So for making the theta angle, so this weight force అనేది ఏమవుతుంది అంటే 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయిపోతుంది. సో mg cos theta mg sin theta అవుతుంది. సో ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఈ స్ట్రింగ్లో ఉన్నటువంటి టెన్షన్ అని చెప్పేసి టీ అనుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? సో దీన్ని మనం పాయింట్స్ వైజ్గా డిఫైన్ చేసుకుందాం ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఫస్ట్ లెట్ ఓఏబి అనుకుంటే లెట్ ఓఏ అనేది ఓఏ రిప్రజెంట్ ఏ సింపుల్ పెండులం అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది అంటే ఇక్కడ సస్పెండెడ్ అంటే ఎక్కడైతే మీరు దాన్ని హ్యాంగ్ చేశారో suspended from a rigid support. ఓకేనా? రిజిడ్ సపోర్ట్ నుంచి సస్పెండ్ చేసినాం. ఆ పాయింట్ ఏంటిదంటే ఓ అవుతుంది ఇక్కడ, ఓ అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. మరి ద లెంత్, ఈ లెంత్ ఏ విధంగా ఉంది చూద్దాం. ద లెంత్ ఆఫ్ ది pendulum L. ఈ L ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఫ్రమ్ ది పాయింట్ దిస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాబ్, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మనం L అని చెప్పేసి అంటాం. ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ కదా. పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ అదేంటేమనుకున్నాం, ఓ అనుకున్నాం. అండ్ ద పాయింట్ ఆఫ్ ఆసిలేషన్, అంటే ఇది ఆసిలేట్ అవుతుంది కదా, ఈ పాయింట్ ఆసిలేట్ అవుతుంది కాబట్టి ద పాయింట్ ఆఫ్ ఆసిలేషన్. ద పాయింట్ ఆఫ్ ఆసిలేషన్ ఏంటిది, ఏ అని అనుకున్నాం కదా మనం ఇక్కడ, ఏ. సో ఇందులో ఏంటిది అని అంటే విచ్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ ది బాబ్. దీని యొక్క మాస్ ఎంత, ఎం అని చెప్పేసి అనుకుంటాం. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్.
ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే దట్ ఈస్ సెకండ్ పాయింట్ అనుకుందాం తర్వాత. సో ఈ బాబ్ని ఏం చేస్తున్నాం మనము స్మాల్ యాంగిల్ తోటి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక చిన్న యాంగిల్ తోటి ఇలా స్లైడ్ తీసి పక్కకి తీసుకొచ్చి ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి మనం వదిలేస్తున్నాం. ఓకేనా, ఎంత యాంగిల్ చేస్తున్నట్టు టీటా యాంగిల్ చేస్తున్నట్టు తీసుకొచ్చి దాన్ని వదిలేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ ఇటు ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ద బాబ్ ఈజ్ displaced, the bob is displaced from A to B. So making a small angle, theta. With vertical. సో ఏం చేస్తున్నాము, టీటా యాంగిల్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వి రిలీజ్డ్ ఇట్ వన్, దెన్ రిలీజ్డ్, అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పెండులం అనేది ద పెండులం వాట్ ఇట్ విల్ డూ, ఆసిలేషన్ అనేది చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ద పెండులం then makes ఆసిలేషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది టైప్ ఆఫ్ మోషన్ అని చెప్పేసి అని అంటాం. సో ఆసిలేషన్స్ దేని పరంగా చేస్తుంది అని అంటే అబౌట్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. అంటే ఈక్విలిబ్రియం అంటే దాని యొక్క ఒరిజినల్గా ఉన్నటువంటి పొజిషన్ మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం, లేదంటే మీన్ పొజిషన్ కూడా అంటాం. సో వన్ ప్లేన్. ఓకేనా, అక్కడ నుంచి ఆసిలేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆసిలేషన్ చేస్తుంది కాబట్టి మనకి ఏం జరుగుతుంది అక్కడ చూద్దాం. ఇక్కడ మీకు జనరల్గా మీరు ఆ పిక్చర్లో చూస్తే, ఓకేనా, మీరు ఆ పిక్చర్లో చూస్తే మనకేమొస్తుంది, ఇక్కడ పెండులం ఉంది, సో ఇదా ఉంది. సో టీటా యాంగిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది, ఈ ప్లేస్ డిస్ప్లేస్ అయింది. సో దీంట్లో టెన్షన్ టీ ఉంటుంది, ఇది టీటా యాంగిల్ అనుకుంటే. సో ఇది టీటా యాంగిల్ చేసిన కంటే ఏమవుతుంది, యాక్చువల్గా దీని యొక్క మాస్ అనేది కిందికి ఉండాలి కదా, కానీ ఏమైంది, యాంగిల్ టీటా చేసింది కాబట్టి దీని యొక్క మాస్, ఒరిజినల్ మాస్ ఏమవుతుంది, దీనికి టెన్షన్ ఫోర్స్, ఇది ఫోర్స్ ఏమవుతుంది, ఎంజీ సైన్ టీటా అవుతుంది. సో ఎంజీ కాస్ టీటా అవుతుంది, టీటా యాంగిల్ ఇక్కడ కూడా టీటా అవుతుంది. సో దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ఫోర్స్ ఏమవుతుంది, ఎంజీ, వెయిట్ ఫోర్స్ ఏమవుతుంది, ఎంజీ సైన్ టీటా అవుతుంది. ఓకేనా, సో ఇలా అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండింటి ఫోర్సెస్ చూడండి, ఇటు టెన్షనల్ ఫోర్సు, ఇటు వెయిట్ ఫోర్స్, ఎంజీ కాస్ టీటా కాంపోనెంట్. స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఎంజీ కాస్ టీటా కాంపోనెంట్ అండ్ టీ కాంపోనెంట్ ఏమవుతుంది, రెండు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో మరి ఈ విధంగా చూస్తే మనకి ఓన్లీ ఎంజీ సైన్ టీటా మాత్రమే ఉంది. సో అంటే ఈ ఫోర్స్ ఏం చేస్తుంది, ఎంజీ సైన్ టీటా ఫోర్స్ అనేది దీన్ని ఇటు లాగడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ అనేది, బాబ్ అనేది ఏమవుతుంది, ఈ మోషన్లోకి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ అదేమవుతుంది, ఇటు వస్తుంది. సో మళ్ళీ ఇలా, మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ ఎంజీ కాస్ టీటా, ఎంజీ సైన్ టీటా, మళ్ళీ ఫోర్స్ ఇలా ఆసిలేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆసిలేషన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, సో వాటిని మనము క్లియర్ రాస్తే థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ ఎట్ బి దగ్గర మనకి ఏమొస్తుంది చూడండి, బి ద ఫోర్స్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ ఎంజీ అంటే వెయిట్ ఫోర్స్ ఇది కదా, వెయిట్ ఫోర్స్ కెన్ బి రిజాల్వ్డ్ అంటే రెండు కాంపోనెంట్స్గా డివైడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇంటూ టూ కాంపోనెంట్స్, రెండు కాంపోనెంట్స్గా విడిపోతుంది కాంపోనెంట్స్. సో అందులో వన్ along the length of the string. సో ఆ ఫోర్స్ ఏమవుతుంది, ఎంజీ కాస్ టీటా అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు. సో ఎంజీ కాస్ టీటా అవుతుంది. అండ్ ఇంకోటి ఏ ఫోర్స్ అవుతుంది, అదర్ టాంజెన్షియల్. అంటే టాంజెన్షియల్ అంటే ఏం లేదు,
దానికి తాకుతూ వెళ్ళేదంటే సింగిల్ పాయింట్ దగ్గర తాకుతూ వెళ్ళేది పాయింట్ అంటాం. సో పాత్ ఆఫ్ ది మోషన్. సో ఆ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ mg sin theta అవుతుంది. ఓకేనా. సో యాజ్ షోన్ ఇన్ ఫిగర్, మనము ఫిగర్లో చూసినట్టుగా వస్తుంది. యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో నెక్స్ట్ కేసు చూడండి. మరి అప్పుడు వదిలేసినప్పుడు మనకు ఇక్కడ 2 పాయింట్స్ మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ద కాంపోనెంట్ ఇక్కడ చూడండి 2 కాంపోనెంట్గా విడిపోయిందని చెప్తున్నాము. 2 కాంపోనెంట్స్లో ద కాంపోనెంట్ mg cos theta ఈజ్ బ్యాలెన్స్డ్ కదా. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, బ్యాలెన్స్ అయిపోతుంది టెన్షనల్ ఫోర్స్ తోటి. బ్యాలెన్స్డ్ బై టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఫోర్స్ తోటి, టెన్షనల్ ఫోర్స్ తోటి అది బ్యాలెన్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ కాంపోనెంట్ ఏమవుతుంది, వెయిట్ ఫోర్స్ అనేది ద కాంపోనెంట్ mg sin theta. సో ఏమవుతుంది, ద ఓన్లీ ఫోర్స్, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని చెప్పినా కదా, దానికి ఇంకోటి అన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అని అంటాం. సో ఫోర్స్ takes the pendulum back its mean position. దాన్ని బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకేనా. mg sin theta అనే ఫోర్స్ అనేది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, దానివల్ల మరి బ్యాక్ తీసుకొస్తుంది కాబట్టి మరి మోషన్ ఫామ్ అవుతుంది, మోషన్లో ఉంటుంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, దానికి యాక్సిలరేషన్ కాంపోనెంట్ వస్తుంది. ఓకేనా. సో ఆ కాంపోనెంట్ ఏం చేస్తుంది, సో ద కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ mg sin theta, I'll write here mg sin theta will import an acceleration. సో మోషన్లోకి తీసుకొస్తుంటే యాక్సిలరేషన్ కంపల్సరీ వస్తుందంటే కదా టు ది బాబ్. ఆఫ్ ది సింపుల్ పెండులం. సో యాక్సిలరేషన్ వస్తుంది. దెన్ ఫ్రమ్ జనరల్గా మనకి ఏం చేస్తాం, F ఈజ్ ఈక్వల్ టు ma అని రాస్తాం. సో దాని నుంచి A ఈజ్ ఈక్వల్ టు F/m అని రాస్తాం. బట్ ఇక్కడ మనకి నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది చూడండి, అది ఎందుకు వస్తుందని మీకు అర్థమవుతుంది. సో F ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డ్రాగింగ్ ఫోర్స్ ఏమంటుంది, mg sin theta m. ఓకేనా. సో మనకి ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, మనకి మిగిలింది ఏమవుతుంది, ఇక్కడ g sin theta అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటాం. A ఈజ్ ఈక్వల్ టు -g sin theta. దాని యొక్క యాక్సిలరేషన్ ఎంత యాక్సిలరేషన్ వస్తుందంటే -g sin theta తోటి బ్యాక్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ సైన్ ఏమవుతుంది అని అంటే, ఇక నెగిటివ్ సైన్ అనేది ఇది జనరల్ డిస్ప్లేస్మెంట్కి ప్లస్ ఇది రెండు ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో ఒకవేళ మనకి 4th పాయింట్ చూడండి, ఇక్కడ ఒకవేళ ఇఫ్ theta ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ అంటే sin theta అని మనం theta అని చెప్పేసి రాసుకుంటే అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది, ఈక్వేషన్ 1 బికమ్స్ A ఈజ్ ఈక్వల్ టు -g theta అనేది వస్తుంది. ఓకేనా. A ఈజ్ ఈక్వల్ టు g theta అనేది వస్తుంది. కన్సిడర్ దిస్ ఇస్ ఏ సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి రిజిడ్ సపోర్ట్ నుంచి theta యాంగిల్ చేస్తుంది అనుకోండి.
సో ఇది ఎక్స్ డిస్ప్లేస్మెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ ట్యాన్ టీటా అనుకుంటే, లేదంటే సైన్ టీటా కానీ ఏదైనా తీసుకోండి, సైన్ టీటా కానీ ట్యాన్ టీటా తీసుకుంటే మనకి ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆపోజిట్ బై యాంగిల్కి ఆపోజిట్ బై ఎక్స్ బై ఎల్ అన్నది వస్తుంది. ఇఫ్ టీటా ఈజ్ వెరీ స్మాల్, దీని వల్ల ఏం రాసుకోవచ్చు, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అప్పటి నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ టీటా అని చెప్పేసి రాసుకోవచ్చు కదా స్టూడెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే ఫిగర్లో నుంచి, సో ఫ్రమ్ ఫిగర్ నుంచి మీకు ఈ విషయం అనేది అర్థమైపోయింది కదా. సో ద లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఆర్క్ ఏమొస్తుంది ఇక్కడ, ఏబి కదా ఆర్క్ అనేది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ టీటా అనేది వస్తుంది. సో మరి ఈ రెండు కేసెస్లో మనము టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎక్స్ బై ఎల్ అని చెప్పేసి రాయొచ్చు. సో మీరు దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ ఈక్వేషన్ని మీరు సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఏం అవుతుంది ఇక్కడ, సో ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ మీకు ఏమొస్తుంది ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ టీటా బై ఏం రాసుకోవచ్చు, ఇక్కడ మనం ఎక్స్ బై ఎల్ అని చెప్పేసి రాయొచ్చు. సో దీన్ని మీరు కొద్దిగా ఏం రాయొచ్చు, మైనస్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్ అని చెప్పేసి రాయొచ్చు. ఎందుకు రాస్తున్నాం ఇక్కడ చూడండి, మనకు జనరల్గా అంటే ఇది ఫోర్త్ ఈక్వేషన్, ఇక్కడ జీ అనేది మారదు కాన్స్టెంట్, ఎల్ అనేది కూడా మారదు, ఎందుకంటే స్ట్రింగ్ యొక్క లెంత్ అది కూడా మారదు. సో ఓన్లీ ద పారామీటర్ ఏం మారుతుంది, ఎక్స్ అనేది మారుతుంది. అంటే దీని యొక్క యాక్సిలరేషన్ అనేది దాని యొక్క ఆర్క్, ఐ మీన్ డిస్టెన్స్ మూవ్డ్ బై ది బాబ్, దానిపైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఏకి ఎక్స్కి మాత్రమే రిలేషన్ వస్తుంది, ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ జీ బై ఎల్ ఏమవుతుంది, కాన్స్టెంట్. కాబట్టి మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అని అంటే, సో ఏ ఈజ్ యాక్సిలరేషన్ అనేది ఏమవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనేది వస్తుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇది సింపుల్ హార్మోనిక్ కండిషన్స్లో ఒక కండిషన్ ఇది. సో ఇలా ఫాలో అయితే అది సింపుల్ హార్మోనిక్ మోషన్స్ చేస్తుంది అని చెప్పేసి మనము డైరెక్ట్గా చెప్పేయచ్చు ఇక్కడ. ఓకేనా, డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో దాన్ని మనము క్లియర్గా రాస్తే, సో హెన్స్ జీ బై ఎల్ ఈజ్ కాన్స్టెంట్. సో దాని నుంచి ఏమవుతుంది, దేర్ ఫోర్ మరి యాక్సిలరేషన్ ఆఫ్ పెండులం ఈజ్ proportional to opposite to the direction of displacement. ఓకేనా. సో మరి ఇది దేనికి ఈక్వల్ అని అంటే, దిస్ ఇస్ వన్ కండిషన్ యాక్చువల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలంటే కండిషన్. సో ద కండిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే, అండ్ వీ కెన్ సే ద సింపుల్ పెండ్యులం ఎగ్జిక్యూట్ అంటే చేస్తుంది, ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్. ఓకేనా. సో మనకి ఇది ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, టైం పీరియడ్ కనుక్కోమని చెప్పేసాడు కదా, టైం పీరియడ్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ 4లో చూస్తే, ఈక్వేషన్ 4ని మనము తీసుకుంటే, ఆ ఈక్వేషన్ 4ని మనము కంపేర్ చేద్దాం విత్ ది time period with the general expression అనుకుందాం. జనరల్ ఎక్స్ప్రెషన్
సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇక్కడ మైనస్ జీ బై ఎల్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు మీకు ఇంకో ఈక్వేషన్ కూడా వస్తుంది, దాన్ని మనం ఒమేగా స్క్వేర్ ఎక్స్ కూడా వస్తుంది. యాక్చువల్గా మీరు రెగ్యులర్గా చదివితే ఇది కరెక్ట్గా అర్థమైపోతుంది, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దాని నుంచి మనం ఏం చేస్తాము, వీ గెట్ ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎల్ అని రాసుకోవచ్చు. చూడండి కదా, జీ బై ఎల్ అని రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, జీ బై ఎల్ అవుతుంది. సో మనకి ఇది యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఫర్ ది కంప్లీట్ రొటేషన్ 2π/t అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 2π/t √g/l అనేది వస్తుంది. √g/l అనేది వస్తుంది. సో మీరు దీని నుంచి మీరు టీ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, టీ అటు పంపిస్తే టీ, సో ఇది పంపిస్తే ఏమొస్తాయి 2π√g/l. సో ఇది కొద్దిగా మీరు ఇంకా రాస్తే ఏమొస్తుంది 2π ఈ ఎల్ టర్మ్ పైకి కింద మాత్రం జీ ఉంటుంది. సో అది టైం పీరియడ్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం. ఓకేనా, ఇది టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం. నెక్స్ట్ వాట్ ఈజ్ సింపుల్ పెండులం అని చెప్పేసి కూడా అడిగాను మనకి కదా. వాట్ ఈజ్ సెకండ్స్ పెండులం, సెకండ్స్ పెండులం అనేది కూడా అడగడం అనేది జరిగింది. దాని యొక్క సింపుల్ డెఫినేషన్ రాసిస్తే మనకి అర్థమైపోతుంది. సెకండ్స్ పెండులం. సో దీంట్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సెకండ్ అంటే ఒకసారి అటెళ్ళి ఇటు రావడానికి ఒక సెకండ్ పట్టే టైంని మనం సెకండ్స్ పెండులం అంటాం. వెరీ సింపుల్ ఇది. సో ఏ సింపుల్ పెండులం హూజ్ దేని యొక్క టైం అయితే హూజ్ పీరియడ్ ఈజ్ 2 seconds is called a seconds pendulum అని అంటాం. సెకండ్స్ పెండ్యులం. ఓకేనా స్టూడెంట్స్, అంటే మీనింగ్ ఏంటిది ఇక్కడ చూడండి. సో ఇది ఇక్కడికి వచ్చి రావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడికి మొత్తం ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి రావడానికి 1 సెకండ్, ఇక్కడ నుంచి మళ్ళీ దాని పొజిషన్ రావడానికి 2 seconds. సో ఇట్లా ఎన్ని సెకండ్స్ అయినా 2 seconds అయింది. సో దీన్ని మనం సెకండ్స్ పెండులం అని చెప్పి అంటాం. ఓకేనా, సో వెరీ ఈజీ. సో నాకు తెలిసి ఇది మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చిల్డ్రన్స్. సో ప్రిపేర్ వెల్. కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది రాయడానికి, కొద్దిగా 2-3 times ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీకు 8 marks మీ చేతిలో ఉన్నట్టుగానే అనుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.